కాచి కాపాడుతున్న ఘనమైన తండ్రి, ఘనమైన దేవ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహాగణుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, కృపల మీద ఆసీనుడా నీకు వందనాలు, ఉన్నవాడా నీకు వందనాలు, అనువాడా నీకు వందనాలు, మాటచే సర్వము సృష్టించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎందుకు పనికిరాని వర్ణమైన మమ్మను నటించి ఇదిగో తండ్రి నేను అర్హమైన పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవా, ఇదిగో తండ్రి ఈ దినాన నీ యొక్క తండ్రి నాయన పుట్టినరోజు వేడుకలు జరుపుకొని చుండగా ప్రభు ఆయా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో దిగి రమ్మని వేడుకొనిచున్నాను. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నీ నామందు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చింది గొప్ప తండ్రి. ఇదిగో తండ్రి సంఘమంతా ఏకీభవించి ప్రభు నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మా ప్రార్థన వినండి, మా ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా అట్టి రీతిగానే తండ్రి మేము అనేక దినాల నుండి తండ్రి అయా నీ దీన సేవకులు నాయన తాజుద్దీన్ గారి గురించి మేము మొరపెట్టినప్పుడు మా ప్రార్థన ఆలకించి ప్రభు తండ్రి బిడ్డను తోడుకొచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి మా సంఘము పట్ల జరిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభు. మేము ఇది జరుపుకోవడానికి కాదు కానీ తండ్రి నీ యొక్క రక్షణ నాయన ఎంతమంది బిడ్డలకైతే చాటి చెప్పగలుగుతామో అప్పటి వరకు నాయన తండ్రి బలముగా వాడబడడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జీవించండి, ఆశీర్వదించండి.